నమస్తే, వెల్కమ్ టు 10 Max. సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చే సినిమాల ఆర్డర్ మారుతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నా సరే సినిమాలు ఆ డేట్ కి వచ్చే ఛాన్సెస్ కనిపించడం లేదు. పవన్ సడన్ ఎంట్రీతో సీన్ అంతా రివర్స్ అయింది. మరి ఈ విషయంలో నాని ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? ఇంతకీ ది ప్యారడైజ్ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? టాలీవుడ్ లో సమ్మర్ బాక్స్ ఆఫీస్ ఫైట్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఒక్కరోజు తేడాతో క్లాష్ అవ్వాల్సిన నాని ది ప్యారడైజ్, రామ్ చరణ్ పెద్ది సినిమాల పోటీ ఉస్తాద్ భగత్ సింగ్ సడన్ ఎంట్రీతో సిచ్యువేషన్ అంతా తారుమారైంది. మార్చి 26న థియేటర్స్ లోకి వస్తున్నారు పవన్ కళ్యాణ్. దీంతో మార్చి 27 రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమా ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. ఈ కారణంగా మార్చి 26ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకున్న నాని ది ప్యారడైజ్ సినిమా కూడా వాయిదా పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నాని హీరోగా శ్రీకాంత్ వోదెలా డైరెక్ట్ చేసిన సినిమా ది ప్యారడైజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రిలీజ్ విషయంలో ఇన్నాళ్లు తగ్గేదలే అంటూ ప్యారడైజ్ సినిమాని మార్చి 26నే థియేటర్స్ లోకి తేవాలనే పట్టుదలతో ఉన్నారు నాని. అయితే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ డేట్ ఇవ్వడంతో ఆలోచనలో పడ్డారట ది ప్యారడైజ్ మేకర్స్. ఏప్రిల్లో వస్తుందని ఊహించిన ఉస్తాద్ భగత్ సింగ్ సడన్ ఎంట్రీతో నాని ది ప్యారడైజ్ రిలీజ్ పై డైలమా క్రియేట్ అవుతోంది. నాని ది ప్యారడైజ్ సినిమా మార్చి 26న థియేటర్స్ లోకి రావడం కష్టంగా కనిపిస్తోంది. సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, ఇటు టీం కూడా ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వకపోవడంతో ప్యారడైజ్ అవుట్ ఆఫ్ మార్చ్ అనే ప్రచారం జరుగుతోంది. అయినా కొత్త రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా డైలమా కంటిన్యూ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ నెల 24న నాని బర్త్డేన ప్యారడైజ్ రిలీజ్ డైలమాకి ఎండ్ కార్డ్ పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి ఈసారైనా నాని సేఫ్ డేట్ చూసుకుని థియేటర్స్ లోకి వస్తారో లేక మరో సినిమాతో క్లాష్ అవుతారో వెయిట్ అండ్ సీ. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా యానిమల్. హై వోల్టేజ్ యాక్షన్, బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మరి స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్న సందీప్ యానిమల్ పార్క్ ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకువెళ్తారు? రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సినిమా యానిమల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదలైన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా వాటన్నింటికీ కలెక్షన్స్ తో చెక్ పెట్టింది యానిమల్. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 900 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో సీక్వెల్ పై హింట్ ఇచ్చిన సందీప్ రెడ్డి యానిమల్ పార్క్ పై స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. యానిమల్ సినిమా విడుదలై 3 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా ఈ నెల 13న జపాన్ లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది యానిమల్. ఈ సందర్భంగా జపాన్ ప్రమోషన్స్ లో యానిమల్ పార్క్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ పార్క్ షూటింగ్ 2027లో స్టార్ట్ చేస్తామని, 2028లో విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు పార్ట్ 2లో రణబీర్ కపూర్ హీరోగా విలన్ గా కనిపిస్తారని యానిమల్ పార్క్ పై ఎగ్జైట్మెంట్ పెంచేశారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి ఫోకస్ అంతా ప్రభాస్ తో చేస్తోన్న స్పిరిట్ సినిమాపైనే. ప్రాజెక్ట్ డిలే అవుతూ సెట్స్ పైకి వెళ్లడంతో నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో షూటింగ్ చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా స్పిరిట్ సినిమాని 9 భాషల్లో తెరకెక్కిస్తున్నారు వంగ. ప్రభాస్ పోలీస్ గా జోడీగా తృప్తి దిమ్రి నటిస్తోన్న స్పిరిట్ సినిమా 2027 మార్చి 5న విడుదలవుతోంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది ప్రెసెంట్ అడవిశేష సిట్యుయేషన్. తన అప్కమింగ్ సినిమాల విడుదలకి పెద్ద సమస్యగా మారాయి 2 పాన్ ఇండియా సినిమాలు. మరి నో లుకింగ్ బ్యాక్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన అడవిశేష్ ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటారనే దానిపైనే ఆడియన్స్ అటెన్షన్. స్లో అండ్ స్టడీ ఫార్ములాతో ఫామ్ చూపిస్తున్న అడవిశేష్ థ్వరలో డెకాయిట్, గూఢాచారి 2 సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఆల్రెడీ విడుదల తేదీలు ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాలు చెప్పిన డేట్ కి థియేటర్స్ లోకి వచ్చే సిచ్యువేషన్ కనిపించడం లేదు. ఈ 2 సినిమాలు విడుదలయ్యే రోజే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి పాన్ ఇండియా సినిమాలు టాక్సిక్, పెద్ది. దీంతో అడవిశేష్ సినిమాల విడుదలపై డైలమా క్రియేట్ అవుతోంది. షూటింగ్ డిలేతో వాయిదా పడుతూ వస్తోంది డెకాయిట్. అయితే సినిమాని మార్చి 19న విడుదల చేస్తున్నట్లు రిలీజ్ డేట్ ఇచ్చారు అడవిశేష్. కానీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన యష్ టాక్సిక్ సినిమా అదే రోజు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. టాక్సిక్ తో పాటు రణవీర్ సింగ్ ధురంధర్ ది రివెంజ్ సినిమా కూడా మార్చి 19నే విడుదలవుతోంది. ఈ 2 పాన్ ఇండియా సినిమాలపై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. దీంతో మార్చి 19న బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ డిక్లేర్ చేసిన టాక్సిక్
రీమేక్ ధురంధర్ 2 నుంచి డెకాయిట్ ని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట శేష్. డెకాయిట్ సినిమాకే కాదు, అడవి శేష్ నటిస్తోన్న గూఢాచారి 2 సినిమాది కూడా సేమ్ సిచ్యువేషన్. గూఢాచారి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పార్ట్ 2 సినిమాని మే 1 విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు అడవి శేష్. అయితే గూఢాచారి 2 విడుదలకి ఒక్కరోజు ముందుగా థియేటర్స్ లోకి వస్తోంది రామ్ చరణ్ పెద్ది సినిమా. ఏప్రిల్ 30న పెద్ది సినిమాని పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ముందుకు తెస్తున్నట్లు కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు మేకర్స్. దీంతో అడవి శేష్ గూఢాచారి 2 కూడా వాయిదా పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. మొత్తంగా పెద్ది, టాక్సిక్ సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అవ్వడంతో అడవి శేష్, డెకాయిట్, గూఢాచారి 2 పై రిలీజ్ డైలమా క్రియేట్ అయింది. ఫిబ్రవరి బాక్స్ ఆఫీస్ క్యాలెండర్ మొత్తాన్ని చిన్న సినిమాలే ఆక్యుపై చేశాయి. ఈ శుక్రవారం ఏకంగా 6 డజన్కి పైగా సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. మరి సంక్రాంతి సీజన్ తర్వాత డల్ గా సాగుతున్న బాక్స్ ఆఫీస్ కి ఈ చిన్న సినిమాలు కళ తీసుకొస్తాయా? అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లుంది టాలీవుడ్ సిచ్యువేషన్. ఈ ఫ్రైడే ఒక్కరోజు దాదాపు 6 డజన్కి పైగా సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయ్యాయి. అందులో చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టి గుణశేఖర్ తెరకెక్కించిన యుపోరియా సినిమా ఈ శుక్రవారం 6న థియేటర్స్ లోకి వస్తోంది. ధురంధర్ ఫేమ్ సారా అర్జున్ హీరోయిన్ గా, భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇంపార్టెంట్ రోల్స్ లో నటించిన యుపోరియా యూత్ఫుల్ కాన్సెప్ట్ తో డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. యుపోరియా సినిమాతో పాటు ఈ ఫ్రైడే ఆడియన్స్ ముందుకొస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ విత్ లవ్. టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్, ఛాంపియన్ ఫేమ్ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సౌందర్య రజనీకాంత్ ప్రొడ్యూస్ చేశారు. తెలుగు, తమిళం భాషల్లో బైలింగ్వల్ మూవీగా విడుదలవుతోంది విత్ లవ్. ఇప్పటికే క్రేజీ ప్రమోషన్స్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. మొత్తంగా ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోన్న విత్ లవ్ సినిమా యూత్ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ చాయిస్ గా కనిపిస్తోంది. యుపోరియా, విత్ లవ్ యూత్ కాన్సెప్ట్ సినిమాలతో వస్తుంటే హీరో నవీన్ చంద్ర హనీ సినిమాతో భయపెట్టేందుకు వస్తున్నారు. డైరెక్టర్ కరుణ కుమార్ సైకలాజికల్ హారర్ బ్యాక్ డ్రాప్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన హనీ సినిమా ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకొస్తుంది. ఈ సినిమాలో దీపికా పిళ్ళై, రాజా రవీంద్ర కీ రోల్స్ లో నటించారు. మరి ఈ శుక్రవారం మూకుమ్మడిగా థియేటర్స్ లోకి వస్తున్న యుపోరియా, విత్ లవ్, హనీ సినిమాలకు ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ అందిస్తారో వెయిట్ అండ్ సీ. ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి చిన్న సినిమాలు ట్రెండింగ్ లో బుల్లెట్ సునీల్ గ్లిమ్స్, మారెమ్మ టీజర్ కి 1 మిలియన్ వ్యూస్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. శర్వానంద్ బైకర్ సినిమా నుంచి విడుదలైన రాజశేఖర్ స్పెషల్ గ్లింప్స్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్స్ లోకి వస్తుంది. మాధవ్ భూపతిరాజు హీరోగా నటిస్తున్న మారెమ్మ సినిమా నుంచి విడుదలైన టీజర్ 1 మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది శ్రీ చిదంబరం గారు సినిమా. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ వినయ్ రత్నం. ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోంది సుమతి శతకం సినిమా. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటించిన ఈ సినిమా క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోయిన్స్ గా నటిస్తున్న కపుల్ ఫ్రెండ్లీ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన దో దివానే షెహర్ మే సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 20న థియేటర్స్ లోకి వస్తుంది. నరేష్ అగస్త్య హీరోగా నటిస్తోన్న అసురగణ రుద్ర సినిమా నుంచి నీ మాయలో పడేట్టుగా లిరికల్ ఆకట్టుకుంటోంది. సంకీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా సమ్మర్ లోనే థియేటర్స్ లోకి రానుంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.